ఇక నారా లోకేష్ గారు ఆయన ఏం చేస్తున్నారు? ఏదో పాదయాత్ర అప్పుడు తిరిగాడు, మనకు అన్ని మాటలు చెప్పాడు, మళ్ళీ ఎక్కడా అనేటువంటిదంటే సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడానికి, నిలబెట్టడానికి, సరిదిద్దడానికి చాలా సమయం మా అందరికీ పట్టింది. ఆర్థిక శాఖలో మేమెంత పడ్డామో దానికన్నా ఎక్కువ ఆయన విద్యాశాఖలో పడ్డాడు. అంతకుముందు చదువు రానిటువంటి వాళ్ళు, చదువుకి సంబంధం లేనటువంటి వాళ్ళు, చదువు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆయనకు చాలా మంది సలహా ఇచ్చారు. ఎందుకండి మీరు ఏదో లైట్ శాఖ తీసుకోకుండా ఇట్లాంటిది తీసుకుంటున్నారంటే, లేదు నేను ప్యాషన్తో చేస్తున్నానని చాలా డెప్త్కి వెళ్ళాడు. ప్రతి స్కూల్ లెవెల్కి వెళ్ళాడు, ప్రతి టీచర్ లెవెల్ని ఎట్లా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేటు కళాశాలలు ప్రైవేట్ స్కూళ్ళకు పోయే పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా క్యూ కట్టేలా చేయాలి అనేటువంటి దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తున్నాడు. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా, నేను పొగడ్తల కోసం చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నా. ఇవాళ టైం మేనేజ్మెంట్, నేను రాజకీయాల్లో ఉన్న 30-40 సంవత్సరాలు